ఈరోజు మనం కలవబోతున్న నాయకుడు మన సోయం బాబురావు గారు. ఆయనతో ఈరోజు మనం కొన్ని విషయాలను చర్చించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ రాజకీయ జీవితం అసలు ఎలా మొదలైంది సార్? అంటే వాస్తవంగా నేను ఒక సామాన్య కుటుంబంలో, వ్యవసాయం కుటుంబంలో పుట్టిన. మా నాన్నగారు బావులు అప్పుడు తవ్వేవాళ్ళు. ఇప్పుడు ఎండాకాలం అప్పుడు హాలిడేస్లలో మా నాన్నతో పాటు మేము కూడా పోయి ఆ పనుల్లో పాల్గొనేవాళ్ళం. అట్లా అయి 87లో అల్లంపల్లి అడవులో పోలీసులను నక్సలైట్లు ఎన్కౌంటర్ చేయడం వల్ల, దాని తర్వాత అప్పటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు 1000 ఉద్యోగాలు ప్రకటించడం. ఆ 1000 ఉద్యోగాలు ఎందుకు ప్రకటించడము అంటే నక్సలిజాన్ని అణచివేయడానికి. ఈ నక్సలిజంలో యువత అందరూ కూడా పోవద్దన్న ఉద్దేశంతో 1000 ఉద్యోగాలు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకే ఆనాడు ఇవ్వడం జరిగింది. అందులో 87లో నేను కూడా ఏపీఆర్ రెసిడెంట్ కాలేజీలో నేను చదువుకునేవాడిని. అప్పటికి నాకు సెకండ్ ఇయర్. 87లో నాకు జాబ్ రావడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత నాకు మొదటి నుంచి కూడా టీచర్స్ యూనియన్ మొదటగా నేను ఏపీటీఎఫ్ సంఘంలో పనిచేసిన. దాని తర్వాత అది డిటిఎఫ్ అయింది. దాని తర్వాత ఆదివాసీ గిరిజన సంఘం, దాంతోపాటు తుడుందెబ్బ డివిజన్ కన్వీనర్, జనసభ, ఇట్లా అన్ని సంఘాలలో పనిచేయడం వలన ఆ సమయంలో ఈ నక్సల్కు ఆదివాసులకు అంటే చాలామంది ఆదివాసులను నక్సలైట్లు పోలీసులు అన్నల పేరు మీద ఎటు అడవికి పోయినా మీ అన్నలను కలుస్తున్నారు, లేకుంటే అన్నలకు అన్నం ఇచ్చేస్తారు అని ఎక్కడికక్కడ బాగా హరాస్మెంట్ చేసేవాళ్ళు. దానివల్ల దీన్ని ఎట్లన్నా చేసి ఆపాలనే ఒక కసితోటి అప్పుడు యూనియన్లలో బాగా తిరిగి, అదే సమయంలో గొల్లాపూర్ బోత్ మండలంలో గొల్లాపూర్ అనే గ్రామంలో ఒక భారతీబాయి అమ్మాయిని ఆమె పాలియడానికి పోతున్నా అంటే కూడా పోలీసులు ఇవ్వకుండా ఆమెను పాలు అసలు నిజంగా పాలున్నదా లేదా అని చూసి అవమానం ఆమెను చేయడం వల్ల ఆ ఉద్యమాన్ని బాగా లేపడం జరిగింది. నేను ఆ ఉద్యమం లేచిన తర్వాత ఒక సోయం బాబురావు అనే ఐడెంటిఫై అయింది ప్రజలలో. దాని తర్వాత 2004లో ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం సమయంలో ఏపీటీఎఫ్గా నేను డిటిఎఫ్ అయింది. ఈ డిటిఎఫ్లో చాలా చురుకుగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కువ పాల్గొనడం జరిగింది. దాని తర్వాత నేను కూడా 2004లో 21 మంది అప్లై చేయడం జరిగింది బూత్ నియోజకవర్గంలో. అందులో అందరికి 21వ నంబర్ నాది. కానీ అందులో ఏంటంటే నా యాక్టివిటీస్ ఎక్కువ ఉండడం వల్ల కేసీఆర్ చూసి వీళ్ళందరికంటే ఈయన బాగున్నాడు కదా అని నాకు ఇవ్వడం జరిగిందే తప్ప ప్రత్యేకంగా మా కుటుంబంలో ఎవరు కూడా రాజకీయంలో లేరు. ఇదంతా కూడా నేను కష్టపడి ప్రజల కోసం పోరాటాలు చేయడం జరిగింది, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. అప్పుడు అన్నలకు పోలీసులకు మధ్యన ఆదివాసులు నలిగిపోతుండే, దాన్ని మధ్య నుండి అనేక ఆదివాసులకు నిజంగా ఉంటే అది వేరు, కానీ లేని వాళ్ళను అనవసరంగా మీరు కొట్టద్దు అని రాత్రి 12 గంటలకు కూడా పోయి ధర్నాలు చేసిన రోజులు కూడా పోలీస్ స్టేషన్లు ముందు కూడా చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి అట్లా ప్రజలకు కూడా ఒక విశ్వాసం వచ్చింది, ఇలాంటి నాయకుడు ఉండాలనేది వచ్చింది. కాబట్టి నేను రాజకీయాలు రావడం జరిగింది. అలా వచ్చారు మాకు ఈ నాయకుడు గారు. తుడుందెబ్బ ఆదివాసీలకు వ్యవస్థాపకులుగా, అధ్యక్షుడిగా మీరు వాళ్ళ కోసం ఏమేమి చేయగలిగారు? ఇప్పటివరకు ఏం చేశారు? వాస్తవంగా నేను తుడుందెబ్బ వ్యవస్థాపకులు కాదు, తుడుందెబ్బ డివిజన్ కన్వీనర్గా 1992 నుంచి 2004 వరకు కూడా చేసిన డివిజన్ కన్వీనర్గా, బోత్ డివిజన్ కన్వీనర్గా. దాంతో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా అయినప్పుడు అది నేను ఎమ్మెల్యే పీరియడ్ అయిన తర్వాత తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక 2-3 సంవత్సరాలు ఉన్న. నేను ఎక్కువ కూడా లేను అందులో. అప్పుడు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు జోడెన్ ఘాట్లో ఏదైతే శాంకి మాత అని మా లంబాడ సోదరులది ఇక్కడ మ్యూజియంలో పెట్టినారు. అంటే అప్పుడు ప్రజలందరూ కూడా చాలామంది సార్ ఇది శాంకి మాత ఇక్కడ పెట్టద్దు అని అందరు కూడా గ్రామాలలో అందరూ కూడా చెప్పడం జరిగింది. చెప్తే మరి మీరు పోయి తీయండి అని నేను చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకు శాత కాలే, ఎవరు కూడా అందరు భయపడ్డారు. ఈ ఎవరు తీయాలని ఒక సమావేశం పెట్టి లేదు నేనే పోయి చెప్పి లేదు ఊరు పటేల్ తీయాలని నేనన్నా. లేదు
నేను తీయ అంటే అక్కడ సారమేడు ఉంటాడు, సారమేడుని తీయమంటే ఆయన కూడా తీయలే. చివరికి అందరూ నిర్ణయించి మొదలు మీరే నడవాలా అంటే అప్పుడు ఆ శాంతిమాతను తీసేయడం జరిగింది. అప్పుడు తుడుందెబ్బ ఉద్యమం ఉధృతంగా కావడం జరిగింది. అంటే మామూలుగా డివిజన్ కన్వీనర్గా ఉన్నప్పుడేమో బోత్లో స్టార్టింగ్గా ఒక 15,000 మందితోటి పోరాటం బహిరంగ సభ చేయడం జరిగింది. అందులో అప్పుడు హైదరాబాద్ నుంచి అనేక మంది ప్రొఫెసర్ జనార్దన్ రావు వచ్చిండు, చాలామంది నాయకులు వచ్చినారు. అప్పుడు దాంతో స్టార్ట్ అయింది ఉద్యమం. అదే రకంగా శాంతిమాత అయిన తర్వాత వాసిబాద్లో మొదటిగా పోరాటం చేయడం జరిగింది. దాని తర్వాత మేము హైదరాబాద్లో సరూర్ నగర్లో దాదాపుగా 5 లక్షల మందితోటి అటు చరిత్ర అది ఆదివాసులలో అంత పెద్ద బహిరంగ సభ పెట్టడం ఎవరి వలన కాలేదు, దానివల్ల చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఎంపీ అయిన తర్వాత రామ్లీలా మైదాన్లో దాదాపుగా 50,000 మందితోటి రామ్లీలా మైదాన్లో కూడా బహిరంగ సభ చేయడం జరిగింది. అదే రకంగా ఒకసారి అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. దాంతోపాటు తుడుందెబ్బకు సంబంధించిన డిమాండ్స్ ఏమవుతున్నాయి, ఆ డిమాండ్స్ అన్నీ ప్రధానమంత్రి నుంచి కింది స్థాయి వరకు ముఖ్యమంత్రి వరకు కూడా అన్ని సమస్యలను నేను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అంటే తెలియని విషయాలు సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల్ని ప్రభుత్వానికి తెలియకుండా కూడా ఇవి మా రైట్స్, ఈ రైట్స్ను మీరు కాపాడండి అని చెప్పడం జరిగింది. రాజ్గౌండ్ సేవా సమితి అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. అట్లానే దానికోసం నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు, ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు మాకు తెలియగలుగుతారా? అంటే వాస్తవంగా రాజ్గౌండ్ సేవా సమితి అనేది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం. కానీ దాన్ని మధ్యలో ఉన్న నాయకులందరూ కూడా కొందరు బీఆర్ఎస్ తోటి అటాచ్ ఉండడం, కొందరు బీజేపీ తోటి అటాచ్ ఉండడం వల్ల ఆ సంఘాన్ని అట్లా వాడుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కారం చేయడమే రాజ్గౌండ్ సేవా సమితి ఒక లక్ష్యం. అలాగే సార్ 49 జీవో తాత్కాలికంగా రద్దు చేశారు కదా సార్, దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు మీరు దాన్ని? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి 49 జీవోకు ఎలాంటి సంబంధం లేవు. 49 జీవో అనేది ఇంటర్నేషనల్ టైగర్ కారిడార్, ఇది పులులకు సంరక్షణ కోసం తీసుకున్న నిర్ణయం. అది ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది కాదు. ఈ దాదాపుగా 2016 నుంచి మొదలైంది ఈ ప్రాజెక్టు. 16, 17, 18, 19 అంటే 24లో ముసాయిదా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. 24లో అయితే మొన్న మే 30 తారీఖున దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అంటే ఇది పూర్తిగా రద్దు కావాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన జీవో రద్దు పూర్తిగా. కాబట్టి ఖచ్చితంగా ఈ జీవో పూర్తిగా రద్దయ్యే వరకు కేంద్ర ప్రభుత్వంతో మేము తప్పనిసరిగా పోరాటం చేస్తాం. అదే రకంగా పోరాటమే కాకుండా రాష్ట్రపతి గౌరవ ముర్ము గారిని కూడా కలవబోతున్నాం త్వరలోనే. అదే రకంగా ఐక్యరాజ్య సమితిని కూడా కలవబోతున్నాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ టైగర్ జోన్ కాబట్టి ఇది నాకు తెలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితిని కూడా కలవబోతున్నాం. అలాగే సార్, ఇప్పుడు మీ గురించి ఒక మాట బయట కూడా బాగా అందరిలో అనమాట, ఒక వర్గంలో ఏమంటున్నారంటే మన స్వయం బాబురావు గారు ఇలా చేశారు అంటే ఇలా సంపాదించారు అని కొంతమంది అంటారు, మరికొంతమంది అంటారు లేదు ఆయన చాలా నిజాయితీ పరుడు అని అంటుంటారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? చేతిలో ఉన్న వేళ్ళే కరెక్టు లేవు కాబట్టి మనుషులు అనేటోళ్ళు కూడా కరెక్ట్ లేరు. ఒకడు పొట్టుగా ఉంటాడు, ఒకడు పొడుగుగా ఉంటాడు. కాబట్టి రాజకీయం అనేది అనేక పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎంత మంచి చూసినా నా దగ్గర బిర్యానీ తిన్నా ఛాయ్ తాగినా ఏం తాగినా బయట పోయి నా గురించి అబద్ధాలే ప్రచారం చేస్తాడు. అదే రకంగా బీజేపీలో ఉన్నాడు అనుకో, మొన్నటిదాకా బీజేపీలో ఉన్నా కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన వాడు దోస్తాను ఉండొచ్చు, వస్తాడు,
కానీ అరే బాబురావు సార్ బాగా సంపాదించాడు అనే ప్రచారం చేస్తారు. వాస్తవంగా పైసలు అనేది, డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ లేదు ఈ కాలంలో. అనుకున్నాడే తప్ప ఏదన్నా ఉంటే గింటే కూడా హైదరాబాద్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ భూములు, ల్యాండ్లు, ల్యాండ్ రియలిస్ట్ బిజినెస్ చేసిన వాళ్ళు చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళు అక్కడ సంపాదించగలుగుతారు. కానీ నాకు తెలిసిందైతే రాజకీయంగా మాత్రం డబ్బులు అనేది అది ఒక్కొక్క ఆలోచన. ఒక ఎమ్మెల్యే అయితే ఇన్ని ఒక్కొక్కళ్ళ మాటలు ఎట్లా అంటారంటే 200 కోట్లు సంపాదించాలా, 500 కోట్లు సంపాదించాలా అనే ఆలోచన పుడుతుంది. కానీ అది 200 కోట్లకు ఎంత కిలోలు అవుతాయనే తెలియదు ఫస్ట్ ఫైట్ అయితే. కాబట్టి అంటే ఈ గాలికి పోయే వాళ్ళు గాలి మాటలు ఎక్కువ నడుస్తాయి కాబట్టి డబ్బులు సంపాదించాలి అనేది అంత సాధ్యం కూడా కాదు. ఇవాళ రేపు ఎవరు ఎందుకు ఇస్తారు? నిజాయితీగా ఉన్నప్పుడే కదా సార్ మనకి ఇలాంటివన్నీ పడుతుంటాయి. నిజాయితీగా ఉంటేనే అన్ని. ఇప్పుడు మంచోనికే అన్ని రకాలుగా అబద్ధాలు చేస్తారు. చెడుని వారి అందులో కట్టు ఉన్నట్టు వాణ్యం పడి ముందుకు పోవాలా అనేది భయం పుడుతుంది. నా స్వభావం ఏంటంటే ఎవరు వచ్చినా వానికి మర్యాదగా వానికి ఎంత విలువ వానికి ఏం కావాలని చేసి పంపుడు. అది నా మంచితనాన్ని వాళ్ళు బయట వేరుగా అర్థం చేసుకొని చేస్తున్నారు. అంటే వాస్తవంగా నేను ఇల్లు కూడా కట్టకపోతుంటుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను బస్సులో తిరుగుతుండే. బస్సులో అదిలో హైదరాబాద్ పోయిన బస్సులని బతుంటే ఇక్కడ కూడా బస్కే తిరుగుతుంటుంది. అయితే కిరాయి ఇంట్లో ఉంటుంటుంది ఆదిలాబాద్. 2 సార్లు నాకు తెలియకుండానే ఖాళీ చేసినారు నా ఇల్లు. హైదరాబాద్ అట్లా చేసినారు, ఇక్కడ అట్లా చేసినారు. కాబట్టి ఒక ఆలోచనతోటి ఒక 2,2.5 లక్షల జీతం వస్తుండే ఎంపీగా. కాబట్టి కట్టుకున్నాం, దాంట్లో పెద్ద ముచ్చట కూడా లేదు. కానీ అనేవాళ్ళు అంటూ ఉంటారు కదా సార్, వాళ్ళకి మనం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటే కనుక మనతో మళ్ళీ వాళ్ళు అనే అవకాశం ఉండదు. ఇక మీ గురించి మాకు తెలుసు. ఇప్పుడు కుక్కతో ఒక వంకర ఉంటుంది, దాన్ని బండగట్టు దాన్ని నరికినా కూడా అది వంకరనే ఉంటుంది. ఇక వాడిని మనం సంపాదించలేదంటే కూడా వాడు సంపాదించిండనే అంటాడు. కాబట్టి సొంతుల గురించి మనం ఎక్కువ ఆలోచించి నాలెడ్జ్ కరెక్ట్ చేసుకోవద్దు. మనం అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించద్దు. మా యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రాబోతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమిస్తారు? ఎలా ఉండాలి, ఎలా చేయాలి? ఈ మధ్య కాలంలో చాలామంది లీడర్లను చూస్తున్నాను నేను. అంటే గతంలో ఉన్న లీడర్లు చూసినాం, ఇప్పుడున్న లీడర్లు చూస్తున్నాం. ఇప్పుడు కాలంలో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారు? ఫోన్లు లిఫ్ట్ చేయరు. ఎమ్మెల్యే కాకముందే ఫోను వేరేకి ఇచ్చేస్తారు. పిఎల్ఏ లేపాలా అంటే ఆ ఓటేసేటోడు ఎవరు తెలియదు, ఓ నాయకుడు ఎవరు తెలియదు. అంటే అట్లా తయారవుతున్నారు. కాబట్టి యువత ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఖచ్చితంగా మనిషి ఎవరు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఫోన్ అనేది మన దగ్గర ప్రతి ఒక్క మనిషిది ఉండాలి. ఏ రాత్రి అయినా ఫోన్ లేపాలా. ఫోన్ అనేది పొలిటికల్ లీడర్, కార్పొరేట్ లీడర్లకు, అయిన లీడర్లకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఒకసారి నేను హైదరాబాద్ నుంచి వస్తే నైట్ నాకు 2 గంటలకు ఫోన్ వచ్చింది. ఆ 2 గంటలకు ఫోన్ వస్తే ఆ ఫోన్ నేను లిఫ్ట్ చేయకపోతే ఒక ప్రాణం పోతుండే. ప్రాణం పోతే దాన్ని నేను 2 గంటలకు మళ్ళీ వాళ్ళకి డాక్టర్కు ఫోన్ చేస్తే డాక్టర్ లేపుతలేడు. వీళ్ళేమో ఏడుస్తున్నారు. అయితే నేను చివరికి ఏం చేసినంటే ఆ డాక్టర్ లేవాలంటే ఎంత తలుపు కొట్టినా వెళ్ళలే. కిటికీల మీద బండలు వేయించిన. కిటికీల మీద బండలు ఎత్తే ఆయన దొంగలు వచ్చినారని లేచిన తర్వాత నేను ఫోన్ చేస్తే ఆ డాక్టర్ మళ్ళీ రాత్రి అరే ఎంపీ సార్ రాత్రి ఫోన్ చేస్తున్నట్టు ఫోన్ లేపి ఆమెకు ట్రీట్మెంట్ చేసి బతికించిండు. కాబట్టి ఫోన్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫోను ఎంత మంచిదో అంత మనం చెడు అలవాట్లో పడితే అంత చెడు అలవాటు. తర్వాత ప్రజలు అనేక మంది అమాయకులు ఉంటారు, నిరక్షరాస్యులు కూడా ఉంటారు. వాళ్ళకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎట్లా పోవాలో తెలియదు, మీ సేవలు ఎట్లా పోవాలో తెలియదు, ఆర్డీఓ అంటే భయం, కలెక్టర్ అంటే భయం. కాబట్టి ఇవన్నీ కూడా యువకులు ఇప్పటి నుంచే ఫిక్స్ కావాలి. తర్వాత ఈ మధ్య ట్రెండ్ అంతా కూడా ప్రజల దగ్గర పోలేదు, ఓన్లీ వాట్సాపే. వాట్సాప్ ఓళ్ళు చూస్తారో ఓళ్ళు చూడరో తెలియదు, వాట్సాప్ మీదనే నడుస్తున్నది. ఇవాళ
సోకాల్ రాజకీయ నాయకులు తయారైనారు కాబట్టి యువత అట్లా వచ్చినా కూడా ఖచ్చితంగా 24 గంటలు అందుబాటులో ఉండాలా ప్రజలకు అందుబాటులో నిజాయితీ ఫస్ట్ పాలైతే నిజాయితీగా ఉండాలా. ఒకటేసారి రాగానే ఎమ్మెల్యే గెలవకముందే నేను ఎమ్మెల్యే గెలిస్తే 400 కోట్లు 500 కోట్లు అవి రావు పోవు. నిజాయితీగా ఉంటే మనకు ఎమ్మెల్యే జీతం వచ్చితే సరిపోతుంది. అది 2-2.5 లక్షలు వస్తుంది, పొరగంలాట కాదు. కాబట్టి అందులో మనం మంచిగా ఒక నీట్గా సక్రమంగా ఉంటే ఖచ్చితంగా అవే సరిపోతాయి. సమస్యల గురించి చాలా ఎక్కువగా ఉంది కదా సార్, దీని పరిష్కార మార్గాల గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే అప్పుడు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు నార్నూరు బహిరంగ సభకు రావడం జరిగింది. అది నా నియోజకవర్గం కూడా ఉండేది. అప్పుడు ఆ బహిరంగ సభలో ఎక్కువ ఆదివాసులు ఉండే ప్రాంతం కాబట్టి ఆ బహిరంగ సభలో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉండే. వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో అని అనుకున్నా, కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలే. ఆ జనాలు చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారే బాబురావుకు మాట్లాడిందంటే నేను మాట్లాడినా. ముఖ్యమంత్రి గారు నేను ఏది అడగా, నాకు ఒకటే కావాలా, మీరు మా ఏజెన్సీ ప్రాంతంలో మా మారుమూల ప్రాంతాలలో వచ్చినారు కాబట్టి పోడు వ్యవసాయం చేసుకుంటున్న దాదాలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలంటే అక్కడ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. అందుకోసమే ఇవాళ కూడా ఆ జీవోలో ఏదైతే పోడు వ్యవసాయం చేసుకున్న భూములు పట్టాలు ఇచ్చిన జీవో ఏదైతే ఆ జీవోలో నా పేరు కూడా ఉన్నది. కాబట్టి రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా మిగతా మొన్న కూడా మేము ఆదివాసీ సంఘాలతోటి అందరితోటి మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి పోడు వ్యవసాయం చేసుకున్న భూములకు అందరికీ పట్టాలు ఇవ్వాలని కూడా చెప్పినాం. ఇప్పుడు అందరు చేస్తామంటే కాదు, ఎవరైతే 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినాం. అది వారు ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారు. మీరు ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే సర్వీస్ అండ్ ఓవర్ బ్రిడ్జ్ కోసం చాలా ప్రయత్నించి కృషి చేశారు. అదైతే మీ హయాంలో ఉండగా పూర్తి కాలేదు. దాని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ పాలన అయితే గతంలో ఉన్న ఎంపీలు దాన్ని పార్లమెంట్లో మాట్లాడలేదు, దాన్ని చేద్దామనే ఆలోచన కూడా రాలేదు. నేను గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు నేను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినానో ఆ రోజు నేను నా లక్ష్యం పెట్టుకున్నా, ఏదైతే ఆదిలాబాద్ టు ఆర్మూరు రైల్వే చేయాలనేది లక్ష్యం పెట్టుకున్నాను. అది పెట్టుకున్న తర్వాత దాన్ని ఫైనల్ లొకేషన్ సర్వే కూడా కంప్లీట్ చేయించుకున్నాను అప్పుడే. అదే ఇందులో రాజకీయ నాయకులకు తెలియని విషయాలు ఏమంటే ఫైనల్ లొకేషన్ సర్వే అయితే అది ఎప్పుడన్నా బడ్జెట్లో పెట్టచ్చు. కాబట్టి ఈసారి అది బడ్జెట్లో 100% పెడతారనే ఒక నమ్మకం ఉంది. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లా బాగా వెనుకబడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాకు పిట్ లైన్ అనేది ఎవరికి తెలియదు. ఈడేం ఎంపీలపై పిట్ లైన్ అంటుండే మన అంటే పిట్ లైన్ అనేది మన దగ్గర లేకుండే. అది అసంటుంది పిట్ లైన్ ఇవాళ శాంక్షన్ నా ఆయంలోనే శాంక్షన్ అనేది అప్పుడు భూమి పూజ కూడా చేసే పనులు కూడా నడుస్తాయి. ఒకవేళ పిట్ లైన్ అయితే ఇళ్ళ నుంచి 50-60 ట్రైన్లు ఇక్కడి నుంచే నడుస్తాయి. ఎంతోమందికి మంచి ఉపాధి అవకాశం కూడా కదా సార్. అది ఉపాధిగా అంటే దీన్ని కూడా అధికారులతోటి మేము ఒక మంచి నిర్ణయం చేసుకొని ఆదిలాబాద్ టు ఆర్మూర్ టు అటు హైదరాబాద్ వరకు ఆ లైన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అది శాంక్షన్ అవుతుంది. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఉపాధ్యాయుడిగా ఉన్నప్పటికీ రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు కానీ తేడా ఏంటి? ఈ రెండింటిలో మీరు ఏది గమనించారు, ఏది బాగుంది? ఉపాధ్యాయుడు ఉండే రోజులలో నిజాయితీగా మనం డ్యూటీకి కరెక్ట్ పోతే నెల రోజులలో ఎన్ని రోజులైతే డుమ్మా కొట్టకుండా పోతే జేబులో 100% పైసలు ఉంటుండే. లేకుంటే మనం డుమ్మా కొడితే దుబారా ఖర్చులు అవుతుండే. నెల రాకముందే మనం వేరుల దగ్గర అప్పు అడుగుతుంటే. కాబట్టి రాజకీయ నాయకులలో ఎప్పుడు అప్పు అడుగుడే తప్ప వేరేది ఉండదు. కాబట్టి ఏదో రాజకీయాలలో ఏదో రకంగా పనులు అవుతాయి. కాబట్టి అది మంచి జీవితము, కుటుంబము, వేరే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దీనికంటే అదే ఉపాధ్యాయ వృత్తే కరెక్ట్. కానీ సేవ అనేది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు వదలలేరు కదా సార్.
చేయాలనే ఉద్దేశంతో. ఇప్పుడు అందుకెళ్ళి ఇలా వచ్చినాం బురదల, ఇది బురదల చేయనే పడుతుంది. అయితే ఉడుమును పట్టుకుని మనం పైకి ఎలా ఎక్కుతామో అలాగే మీరు తుడుము దెబ్బతో ఆదివాసీలందరికీ కూడా అండగా నిలబడి వాళ్ళందరినీ కూడా ఒక మంచి పొజిషన్ తీసుకెళ్లాలనే ఆలోచనతో చేసిన ఈ ప్రయత్నం మాకు ఎంతో మంచి చేసిందని అందరూ అనుకుంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవంగా కూడా ఆదివాసులకు 170 చట్టం అంటే తెలియకపోతుండే. అప్పుడు నేను తుడుదెబ్బలో రాకముందు 5th షెడ్యూల్ అంటే తెలియదు, 6th షెడ్యూల్ అంటే తెలియదు, జీవో నంబర్ అంటే 3 అంటే తెలియదు. చాలా తక్కువ మందికి తెలుస్తుండే. అంటే సంస్కృతి సాంప్రదాయాలు కూడా వేరే దారి తీసినుండే, సాంప్రదాయం మర్చిపోతుండే అన్నీ. కాబట్టి అవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనకి పోతే, మన సంస్కృతి సాంప్రదాయాన్ని చూసే మనకు రిజర్వేషన్ ఇచ్చినారు. ఒకవేళ మనం సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతే రేపు ఎవరైనా వీళ్ళు అభివృద్ధి అయినారని సర్వే చేస్తే సంస్కృతి మన దగ్గర ఉండదు కాబట్టి మన రిజర్వేషన్ కూడా పోతుంది. కాబట్టి అట్లా కాదనపై సంస్కృతిని ఖచ్చితంగా కాపాడాలంటే సంస్కృతిని కాపాడుతున్నారు. అట్లాగే ఎడ్యుకేషన్ లేనిది, నేను ఎక్కువ మా ఆదివాసులలో ఎక్కువ వీక్ ఉండేది ఇంగ్లీషు. కాబట్టి నేను తుడుదెబ్బలో ఉన్న ప్రతి మీటింగ్ కూడా మీరు ఏం చేసినా మీరు తెలుగు కంటే ఇంగ్లీష్కే ఫస్ట్ ప్రిపేర్ కాండి. ఇంగ్లీష్ మీడియమే పవర్ఫుల్ ఈ దేశంలో. ఎక్కడన్నా కానీ తిరగాలన్నా, వరల్డ్ మొత్తం కూడా తిరగాలన్నా ఇంగ్లీషే పవర్ఫుల్. కాబట్టి ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలనేది నేను చెప్పడం జరుగుతుండే. ఆ విధంగా తుడుదెబ్బ ఉద్యమం వలన ఎప్పుడు రాని విధంగా ఐఐటి ఎన్ఐటి 200 మంది విద్యార్థులకు వచ్చింది. వాళ్ళకి నేను స్వయంగా 20,000 వేలు కూడా ఇచ్చిన ఎన్ఐటి స్టూడెంట్స్కు. కాబట్టి ఒక చైతన్యం అనేది వచ్చింది. రోడ్లల్లో పోలీసుడు ఆ గ్రీన్ కండువా వేస్తే అరే వాళ్ళు తుడుదెబ్బ పోనీ అనేది కాడికి వచ్చింది. ఒక ఐడెంటిఫై ఆదివాసులు అంటే ఓహో ఇట్లా. హైదరాబాద్లో మేము సరూర్ నగర్ మీటింగ్ చేయకముందు ట్రైబల్స్ అంటే వాళ్ళని అంటుండే, లంబాడి సోదరులు అంటుండే. మాది లెక్కనే లేదు. ఏనాడైతే మేము సరూర్ నగర్లో 5 లక్షలు దిగినాము, ఓహో ఆదివాసులు అంటే వీళ్ళ ఇట్లా ఉంటారా అనేది ఒక ఐడెంటిఫై ఇచ్చినాము. కాబట్టి అందుకోసం ఇవాళ ప్రభుత్వాలు కూడా మారినాయి. ఎట్లా అంటే మా రిజర్వేషన్లలో 12 రిజర్వేషన్స్ ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు. ఇప్పుడు ప్రతి పార్టీ సగం సగం ఇస్తుంది. 6 మాకు ఇస్తుంది, 6 వాళ్ళకి ఇస్తుంది. ఎంపీలు 2 సీట్లు ఉన్నాయి, ఒకటి ఆదివాసులకు ఇస్తుంది, ఒకటి లంబాడి సోదరులకు ఇస్తుంది. అంటే ఒక పార్టీలలో కూడా వాళ్ళకు అన్యాయం అవుతుంది, వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఆలోచన అయితే మనం కల్పించాం. కాబట్టి అన్ని రకాల కూడా ఇప్పుడు ఆదివాసులు పోయినా ఎప్పుడన్నా అసలు ఆదివాసులు పోతే అసలు అధికారులు అయితే అసలు వాళ్ళను ఏత అని లైటే తీసుకుంటుంటాయి. కానీ నేను ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు అధికారులు కూడా ఆదివాసీ వచ్చిందంటే ఫస్ట్ ఆయన్ని పిలిచి వాడిని ఛాయ్ తాగి ఏదో ఎటచ్చినో దాదా అని పని చేసి పంపే పరిస్థితి దాకా తెప్పించినాము. మామూలు ఉద్యమం కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ దేశంలో ఎక్కడన్నా బంద్ అయిందంటే ఒకటి ఆదిలాబాద్లో, హస్నాపూర్, దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో అయింది. అంటే అంత పెద్ద ఉద్యమం అది, మామూలు కాదు. ఈ ఉద్యమం చూసి అలా మణిపూర్లో జరుగుతున్నది, ఛత్తీస్గఢ్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, అన్ని దేశం మొత్తంలో కూడా దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఈ ఉద్యమం అంటే ఇట్లా ఉండాలనే స్థాయికి ఆదివాసులలో పోయింది. ఎప్పటికీ గుర్తుండిపోయే నాయకుడిగా మీరు వాళ్ళకి చేసిన ఇది మర్చిపోరు సార్ వాళ్ళు? 100% మర్చిపోరు. ఇక పనికిరానులు వాళ్ళు ఉంటారు. ఇక పనికిరానులకు పని లేకుండా పని కల్పిస్తాడు. ఏం పని అంటే తిట్టుడు. ఖాళీగా ఉంది కదా ఇప్పుడు ఏదో ఒకటి గెలకాలంటే ఏదో ఒకటి తప్పు పట్టుకొని దాన్ని విమర్శించుడు. పనే అది కదా, వానికి వేరే పని ఉండదు. మీతో ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ 1 minute ఆన్సర్ చెప్పాలి నాకు. అది కేసీఆర్ మీ మాటల్లో, కేటీఆర్ సగం అటు ఇటు, కిషన్ రెడ్డి ఆడి ఇంకా బెస్ట్, నరేంద్ర మోడీ గారు కొంచెం దేశంలో అందరు కూడా గౌరవిస్తున్నారు కాబట్టి మన తరపు నుంచి కూడా గౌరవం. బండి సంజయ్ గారి గురించి? బండి సంజయ్ ఒక మిత్రుడు, కానీ పని చేసే తర్వాత తెలియదు. రేవంత్ రెడ్డి గారు బెస్ట్ నాయకుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మాతో పాటు ఇంతసేపు మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఈరోజు మన నాయకుడు
మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.